ఆర్థోపెడిక్, న్యూరాలజీ, ట్రామా, ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, కిడ్నీ, జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్, ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు. వజ్రా హాస్పిటల్స్, వరంగల్ హైవే, నారపల్లి, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు VS99 న్యూస్. ఈ రోజు రాచకొండ కమిషనరేట్ నేరేడ్మేట్లో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాచకొండ సిపి సుధీర్ బాబు ఐపీఎస్ ఆధ్వర్యంలో రాజ్యాంగంలోని ప్రవేశికను చదివి సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. భారత రాజ్యాంగ నిర్మాతలను స్మరించుకుంటూ రాజ్యాంగం అందించిన హక్కులు, బాధ్యతలు, సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ వంటి విలువలను ప్రతి ఒక్కరూ పాటించాలని సిపి ప్రతిజ్ఞలో తెలిపారు. మన రాజ్యాంగం దేశానికి మార్గదర్శకం. ప్రతి పౌరుడు దాని స్ఫూర్తిని కాపాడే బాధ్యత వహించాలని ఆయన తెలిపారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన జ్ఞాపకార్థం నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని యథావిధిగా జరుపుకుంటారు. రాజ్యాంగం యొక్క ప్రవేశికను చదవడం అనేది దాని భావజాలాన్ని నిలబెట్టడానికి, మన నిబద్ధతను పునరుద్ఘాటించడానికి వేడుకలలో ఒక ముఖ్యమైన భాగం. ఈ కార్యక్రమంలో ఎస్బి డీసీపీ జి నరసింహారెడ్డి, డీసీపీ అడ్మిన్ ఇందిరా, అడిషనల్ డీసీపీ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. మీరు హెల్మెట్ పెట్టుకుంటారు కానీ లాంగ్ ఇలా ఉన్నాయి కదా, వాళ్ళు సేఫ్టీలో పోవండి. అన్ని కోసం చెప్తున్నాం, కోసం రోడ్ మీద వస్తున్నారు కదా, వాళ్ళు చూసి చెప్పండి. Today in our Constitution Day, this day we have finalized the drafting of the Constitution, and on 26th January it has come into force. It occupies very important place in our democratic life. Then it is one of the finest constitutions in the world. As Ambedkar said that no constitution is good or bad, but who will implement it depends on them, that is good or bad. But if you go to the content of the Constitution, then this preamble speaks great about our nation and our ethos or values. So on this Constitution Day, there are a lot of programs are there. One of the programs, important programs is this reading of the preamble and remembering the Constituent Assembly members' contribution for our country's democratic life. I hope we can okay, let's start reading the Constitution's preamble. Constitution of India preamble. We, the people of India, having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic, and to secure to all its citizens
justice, social, economic and political, liberty of thought, expression, belief, faith and worship, equality of status and of opportunity, and to promote among them all fraternity, assuring the dignity of the individual and the unity and the integrity of the nation. In our Constituent Assembly, this is the 20th day of November 1949, do hereby adopt, enact and give ourselves this Constitution. This is what, the first is the preamble. We have resolved to be democratic and socially secular country, and then there are some amendments, I believe. I give it the latest version. మన కాన్స్టిట్యూషన్ డే మన భారతదేశంలో సెలబ్రేట్ చేస్తున్నాం. ఈరోజు కాన్స్టిట్యూషన్ రాయడం డ్రాఫ్టింగ్ కంక్లూడ్ అయింది 26 దిస్ నవంబర్ 1949లో అయింది. సో 26 జనవరి 1915 నుంచి మనము రిపబ్లిక్ అనౌన్స్ చేసుకోబడి మన కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్కి వచ్చింది. ఎందుకంటే వీ ద పీపుల్ అని మనం రాసుకున్న కాన్స్టిట్యూషన్ కాబట్టి మన డెమోక్రటిక్ ప్రాసెస్లో ఎలక్షన్ ప్రాసెస్ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎలక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి అప్పటి నుంచి ఇది ఒక రిపబ్లిక్గా మనం డిక్లేర్ చేసుకొని దాని మీద వెళ్తున్నాం. దానికోసం మన ప్రజలందరికీతో పాటు మా అధికారులకు కూడా అవగాహన పెంచే విధంగా కాన్స్టిట్యూషన్ మీద ఒక డిస్కషన్ ఉంచాము. ముఖ్యంగా ప్రియాంబుల్ ఏంటిది, ప్రియాంబుల్ ఉన్నటువంటి బేసిక్ సిలియన్ ఫీచర్స్ ఏమున్నాయని డిస్కస్ చేయడం జరిగింది మా అధికారులతో. అంతేకాకుండా ఈరోజు మేము ఈ కాన్స్టిట్యూషన్ డే రోజు అందరికీ అవగాహన పెరగాలి కాన్స్టిట్యూషన్ పైన ఉన్నటువంటి విశ్వాసం ఇంకా పెంచాలనే ఉద్దేశంతో ఎవరైతే కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ని అగేన్స్ట్గా పనిచేసి డిఫరెంట్ రాంగ్ లైఫ్ స్టైల్ ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ కాన్స్టిట్యూషన్ గొప్పతనాన్ని అవగాహన కల్పించే విధంగా మనం చర్యలు చేపట్టాం. దాంట్లో భాగంగా ఈరోజు రౌడీ షీటర్స్ని, అంటే మాకున్నటువంటి రౌడీ షీటర్స్లో టాప్ నాచ్ రౌడీ షీటర్స్ వాళ్ళని తీసుకొని వాళ్ళను మెయిన్ ట్రాఫిక్ జంక్షన్స్లో పెట్టి ట్రాఫిక్ రెగ్యులేషన్స్లో వాళ్ళు వాడుతున్నాం. దాంట్లో వాళ్ళకి టీషర్ట్ వాళ్ళకు మేము ప్రింట్ చేసి ఇచ్చాం. వాళ్ళు ఆ టీషర్ట్ ధరించి ఐఎమ్ ఎట్ ద క్రాస్ రోడ్స్, ఐఎమ్ ఆన్ ద ప్రాసెస్ ఆఫ్ రిఫార్మింగ్ మై సెల్ఫ్ అనే ఒక టీషర్ట్ని మేము ఇచ్చి వాళ్ళకు వేయించి రౌడీ షీటర్స్తో జనజీవన స్రవంతిలో వాళ్ళ యాక్టివిటీస్ని పాజిటివ్గా ఉంచే విధంగా చర్య చేపట్టాం. ఇట్లా మా అధికారులతో అవగాహన పెంచడం, సివిల్ సొసైటీని కూడా కాన్స్టిట్యూషన్ అలిజెన్స్ పెంచి కాన్స్టిట్యూషన్ యొక్క బాధ్యతలు, డ్యూటీస్ ఏమేమి ఉన్నాయి, మన హక్కులతో పాటు కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఫండమెంటల్ డ్యూటీస్ ఏమున్నాయి, మనం చేయాల్సిన విధులు ఏంటిది అనే విధంగా వాళ్ళకి అవగాహన కల్పించేది చర్యలు చేపట్టాము.